టు విజిల్. వైసీపీ పాలనలో కేవలం ముడుపుల కోసమే కొన్ని డిక్షనరీలకే ఎక్కువ ఆర్డర్లు ఇచ్చి ప్రముఖ బ్రాండ్లను తప్పించారని, జే బ్రాండ్లకు బార్లుగా తలుపులు తెరిచారని ఈడీ ముందు విజయసాయిరెడ్డి గుట్టు విప్పినట్టు విశ్వసనీయ సమాచారం. నాటి హవాలా దందాపై సాయిరెడ్డి కొన్ని ఆధారాలు ఈడీకి ఇచ్చినట్టు సమాచారం. విజిల్ బ్లోయర్గా తనకు తెలిసిందంతా చెబుతాను అన్నారంట సాయిరెడ్డి. విజిల్ బ్లోయర్ ఎలా అవుతారైనా? విజిల్ బ్లోయర్ అంటే ఒక సంస్థలోనో ప్రభుత్వంలోనో చట్టవిరుద్ధమైన అనైతిక తప్పుడు పనులకు అవినీతిని బహిర్గతం చేసేవారిని విజిల్ బ్లోయర్ అంటారు. మద్యం రక్తపు కూడులో భాగస్వామిగా ఉండి విజిల్ బ్లోయర్ అనే గౌరవ పదం వాడితే ఎలా? వివేక కేసులో ఒక హంతకుడు దస్తగిరి అప్రూవర్గా మారాడు. షాయన్న చెప్పదలుచుకుంటే అప్రూవర్గా మారొచ్చు అని, నేను అప్రూవర్గా మారను అంటున్నారు ఆయన. ప్రాణం విలువ తెలిసిన మనిషి సాయిరెడ్డి కాబట్టి అలా అంటున్నారు. మరోపక్క మద్యం కుంభకోణం జగన్ రెడ్డికి తెలిసి జరిగి ఉండదు అంటున్నారు. ఇక స్కామ్, లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటి విషయానికి వస్తే నేను ఒక్కటే చెప్పాను. అప్పట్లో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి అటువంటి స్కామ్ ఏమీ జరిగి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలిసి అటువంటి స్కామ్ జరిగితే ఆయన ఊరుకోరు. నాకు తెలిసి అటువంటి స్కామ్ నా దృష్టిలో లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకో పక్క జగన్ కోటరీ అంటున్నారు. సాయిరెడ్డికి సంబంధం లేని కోటరీకి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి. అక్రమాల్లో జగన్ రెడ్డికి సంబంధం ఉండి ఉండదు అంటే ఏంటి అర్థం? సాయిరెడ్డి స్పష్టం చేయలేదు. ఈ కూటమి ఉన్నన్నాళ్ళు జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా వైసీపీకి అధికారం కలగానే మిగిలిపోతుంది అని సాయి భవిష్యవాణి చెప్పేశారు. పాలేర్లా పనిచేస్తే పొగబెట్టి పంపించేశారని ఆవేదన చెందారు. జగన్ నన్ను ప్రలోభాలకు లొంగిపోయానన్నారని బాధపడ్డారు. జగన్ ఆ మాట వెనక్కి తీసుకోవాలని సాయిరెడ్డి కోరారు. పాలేరు పాలేరు పాలేరులాగా పనిచేసి నేను పండించిందంతా కోటరీలో ఉన్నవాళ్ళు తిన్నారు, ఇప్పటికీ తింటూనే ఉన్నారు, జగన్ కూడా చూస్తూనే ఉన్నారు. ఈ కోటరీని నమ్ముకున్నంతకాలం జగన్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని సాయిరెడ్డి తేల్చి చెప్పేశారు. తనని తాను పాలేరు అని తగ్గించుకుని జగన్ రెడ్డిని ఒక్కసారి కూడా పాలెగాడు అనకపోవటం ఆశ్చర్యం. పాలెగాడు అనే పదానికి నాటి బ్రిటిష్ కలెక్టర్ థామస్ మన్రో పెట్టిన పేరు ఫ్యాక్షనిస్ట్. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కోరిక మేరకు అరబిందో నుంచి రాజ్ కసిరెడ్డికి 100 కోట్ల రూపాయలు అరేంజ్ చేశానని ఈడీకి చెప్పారంట. మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డికి అరబిందో నుంచి ఆ డబ్బు అప్పుగా ఇప్పించాను అని చెప్పారంట. ఈ లిక్కర్ దందాలో ఒక దిక్కుమాలిన కంపెనీ సాయి అల్లుడిది కావటం విశేషం. మద్యం ముడుపుల వసూళ్లు, వాటిని ఎక్కడెక్కడికి ఎలా చేరవేశారనే అంశంపై సాయిరెడ్డిని ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నిస్తే హైదరాబాద్ కన్నా ముంబై నుంచి డబ్బు బయటికి ఎక్కువగా వెళ్ళిందని, అందులో నాకు కొన్ని తెలుసు అంటూ కొన్ని ఆధారాలను కూడా ఈడీకి అందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఎంత మొత్తం, ఎటు వెళ్ళింది, తరలించిన వ్యక్తులెవరు, హవాలా చేసిందెవరు మొదలగు వివరాలు అందులో ఉన్నట్లు సమాచారం. 100 కోట్ల మనీ రూటింగ్తో పాటు సూట్ కేస్ కంపెనీల వివరాలు కూడా సాయిరెడ్డి ఈడీకి అందజేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో లిక్కర్ స్కామ్ A1 రాజ్ కసిరెడ్డిని విజయవాడ జైల్లో ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం వద్ద శర్వాణి డిస్టిలరీస్ చంద్రారెడ్డి, మహేశ్వర సింగ్ను విచారించారు. మరొక పక్క జర్నలిస్ట్ సాయిని పేటీఎం బ్యాచ్ అని, వైసీపీ నుంచి రెగ్యులర్గా పేమెంట్ అందుతుందని తేల్చి చెప్పారు విజయసాయిరెడ్డి. సాయి, జర్నలిస్ట్ సాయి, నేనేదో సపరేట్ పార్టీ పెట్టి దానికి చంద్రబాబు మద్దతు తీసుకొని నాయుడు గారి దగ్గర నుంచి నేను ఆర్థిక సహాయం పొంది ఆయనలో ఒక భాగస్వామిని అయిపోతాను అని ఒక ఆరోపణ చేశాడు. ఆయనకి ఎవరు చెప్పారో నాకైతే తెలియదు. ఈ జర్నలిస్ట్ సాయి స్వీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ జర్నలిస్ట్ సాయి అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్, ఎవరికైతే మంత్లీ పే చేస్తున్నారో యూట్యూబ్ ఛానల్స్కి, దాంట్లో ఒక వ్యక్తి ఈ జర్నలిస్ట్ సాయి. విజయసాయిరెడ్డి కేవలం ఒక వ్యక్తి కాదు, రాజకీయ వ్యవస్థ పతనానికి లక్షల కోట్ల అక్రమాలకు ఆడిటర్.
అధికారానికి దాసోహం, అవసరానికి ఒక సిద్ధాంతం వల్లివేస్తూ నేటి రాజకీయ నీచత్వానికి చక్కటి ఉదాహరణ విజయసాయిరెడ్డి. రాజకీయాల్లో సమస్య చెడ్డ వ్యక్తులు కాదు, పరమ చెడ్డ వ్యక్తులు సాధారణంగా మారిపోవటం అసలు సమస్య. ఆ కోణంలో చూస్తే విజయసాయిరెడ్డి ఒక వ్యక్తి కాదు, ఒక ప్రమాదకర రాజకీయ నమూనా, ఒక నైతిక పతనానికి సాక్ష్యం, ఒక వ్యవస్థ ఎలా కుళ్ళిపోతుందో చూపించే సజీవ ఉదాహరణ. ఆడిటర్ అంటే కాపలాదారు, ఇక్కడ ఆయన అక్రమాలకు కవచం. చార్టెడ్ అకౌంటెంట్ అంటే లెక్కల నిజాయితీకి గార్డు, పారదర్శకతకు ప్రతీక. అలాంటి వృత్తి నుంచి వచ్చిన వ్యక్తి అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా మారటం సాధారణ విషయం కాదు. ఇది కేవలం వ్యక్తిగత తప్పిదం కాదు, ఇది ఆ వృత్తి నైతికతపై చేసిన దారుణ నేరం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాస్తులు కూడబెట్టారన్న కేసుల్లో విజయసాయిరెడ్డి ఏటు నిందితుడు. నెలల తరబడి జైలు జీవితం, సీఏ పట్టా రద్దు, అక్రమాల కేసుల్లో జైలు జీవితం గడిపిన వ్యక్తి ప్రజా జీవితంలో మార్గదర్శి ఎలా అవుతాడు? మరి జగన్ సీఎం ఎలా అయ్యారు అంటారా? చంద్రబాబు తాను చేయాల్సిన అసలు సిసులు రాజకీయం పక్కన పెట్టి అమరావతి, పోలవరం అని గాలిలో విహరించబట్టి జగన్ సీఎం కాగలిగారు. చంద్రబాబు రాజకీయం విఫలం అవ్వటం కారణంగా జగన్ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి కారణం ప్రజలు మాకు జగన్ వద్దు బాబు అని మాత్రమే ఓటు వేశారు. కూటమి అధికారంలోకి వస్తుంది, వీళ్ళు ఓడబొడుస్తారు, ఆకాశము భూమి ఏకం చేస్తారు అని ప్రజలు భావించలేదు. మాకు జగన్ పాలన వద్దు మహాప్రభో అని కూటమికి ఓటు వేశారు. సరే, సాయన్న విషయం మాట్లాడుకుందాం. 2019లో అధికారం మారింది, జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్షణం నుంచి విజయసాయిరెడ్డి అంతులేని అధికారం అరచేతికి చిక్కింది. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పదవి చిన్నదే అయినా ఆచరణలో ఆయనే ఆ ప్రాంత అప్రకటిత సీఎంగా వెలుగొందారు. సాయిరెడ్డి గడ్డంలో ప్రతి వెంట్రుక గడ్డ పొలుగు మాదిరి తయారయ్యింది. అంతులేని అపరిమిత అధికారం. అక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధులకు విలువే లేదు, ప్రజాస్వామ్యం లేదు. సాయిరెడ్డి షాడో పాలనకు ఉత్తరాంధ్ర రాజకీయం తల వంచింది. ఇక కోటరి రాజకీయాలు, విలువల శవపేటిక కాలక్రమంలో శ్రీమతి భారతీరెడ్డి చుట్టూ ఉన్న కోటరి, ఆ కోటరీలో ప్రధాన కర్త కర్మ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక్కడ అసలు సత్యం ఏంటంటే రాజకీయాల్లో సిద్ధాంతం కాదు, ప్రజాసేవ కాదు, నిబద్ధత కాదు. కోటరీకి నువ్వు ఎంత ఉపయోగపడతావో అంతే నీ విలువ. ఆ ఉపయోగం తగ్గుతుండగా విజయసాయిరెడ్డి రాజకీయ ప్రభావం మసకబారిపోయింది. ఇది ద్రోహమా అంటే కాదు, ఇది అతను నిర్మించిన అనైతిక వ్యవస్థే తిరిగి అతన్ని మింగింది. అధికారం పోయింది, రాజకీయాలకు దూరం, వ్యవసాయం విరమణ రాగం అందుకున్నారు. అది విరమణ కాదు, సాయిరెడ్డి రక్షణ కోసం మారుస్తున్న రంగులు. ఈడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చారు. నేను జగన్కు పాలేరులాగా పనిచేశాను, జగన్ అక్రమాలకు పాల్పడడు. ఇక్కడే అసహ్యం మొదలవుతుంది. ఇది ఏ స్థాయి సిగ్గుమాలినతనం! అక్రమాస్తుల కేసుల్లో తాను కూడా నిందితుడు, అదే వ్యక్తి జగన్కు సర్టిఫికెట్ ఇవ్వటం వెనుక విశ్వాసం కాదు, స్వీయ రక్షణ రాజకీయ కవచం. ఇది నైతికత కాదు, భయంతో చేసే భజన. గతంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన వ్యాసంలో జగన్ చేయి చేసుకున్నాడని, నీ మొహానికి గడ్డం అవసరమా అని చేదరించుకున్నారని ఆర్కే తెలియజేశారు. సాయిరెడ్డి బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నారు. ఏనాడో పువ్వు పార్టీలో గుబాళించాల్సిన సాయిరెడ్డి చేరికను ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుకుంటున్నారని సాయిరెడ్డి ప్రైవేటుగా రోధిస్తున్నారట. సాయన్న పార్టీ మారొచ్చు, కానీ అక్రమాల చరిత్ర ఎప్పుడూ ఆయన్ని వెంటాడుతూనే ఉంటుంది. నిన్నటి ప్రెస్ మీట్లో చంద్రబాబుపై కులతత్వం, అవినీతి ఆరోపణలు దారి మళ్లింపులో భాగమే. ఈ దారి మళ్లింపు వాదన ఎప్పుడూ సత్యాన్ని పూర్తిగా చంపదు, కేవలం కొద్దిసేపు దాచిపెడుతుంది. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే సమాజానికి నష్టం. ఎందుకంటే అక్రమాలు చేసిన వారు అధికారాన్ని కవచంగా వాడుతారు, ప్రజా విధానాలను వ్యక్తిగత ఆదాయ పథకాలుగా మారతాయి. పార్టీలు సిద్ధాంతాలు కాదు, వారి వ్యక్తిగత రక్షణ కేంద్రాలుగా మార్చేస్తారు. ప్రజాస్వామ్యం డీల్ మేనేజ్మెంట్గా దిగజారుతుంది. ఇది వ్యక్తిగత పతనం కాదు, ఇది వ్యవస్థల పతనానికి దారితీస్తుంది. చివరిగా ఒక్క మాట,
విజయసాయిరెడ్డి కథ ఒక హెచ్చరిక. అక్రమాలతో ఎదిగిన అధికారం, కోటరీలపై ఆధారపడ్డ శక్తి, అవసరానికి పార్టీలు మార్చే నైజం ఇవన్నీ కలిస్తే ప్రజాస్వామ్యానికి కాలకోట విషాన్ని పంచుతుంది. ఇలాంటి రాజకీయాలు కొనసాగితే నష్టం ఒక వ్యక్తికి కాదు, ఒక పార్టీకి కాదు, మొత్తం సమాజానికే.